హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సాతి. ఈరోజు మన వీడియోలో హనీగన్ యాప్లో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ఫిక్స్ చేయాలి, అలాగే బేసిక్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, హనీగన్ యాప్ ఎలా వర్క్ చేస్తుంది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో వివరించాను. అలాగే నేను ఈ యాప్లో $20 విత్డ్రా చేయడం జరిగింది. అన్ని కటింగ్స్ పోగా బ్యాంక్లో 1400+ క్రెడిట్ అయింది. పేపాల్లో ఎలా విత్డ్రా చేయాలి, ఎంత టైం పడుతుంది, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో పేమెంట్ ప్రూఫ్స్ ఉన్నాయి, చూడండి. ఫ్రెండ్స్, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ కామన్ క్వశ్చన్, ఇది ప్రాబ్లం కాదు, చాలామంది అడిగే ప్రశ్న. చాలా తక్కువ ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఇంటర్నెట్ షేర్ చేయడం లేదు, చాలా టైం పడుతుంది, ఇలా అయితే ఎప్పుడు $20 అవుతాయి, మీకు ఎన్ని రోజులు పట్టిందని చాలా ప్రశ్నలు రిపీటెడ్గా అడుగుతున్నారు కామెంట్స్లో కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఈ యాప్ ప్యాసివ్ ఇన్కమ్ యాప్. ఇందులో ఎర్నింగ్స్ చాలా తక్కువగానే ఉంటాయి, మనకి ఓపిక ఉండాలి. ఇది మనం ఫస్ట్ ఫిక్స్ అయిపోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇందులో ఎర్నింగ్స్ అనేది చాలా అంశాలపైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఉండే లొకేషను, ఇంటర్నెట్ స్పీడ్, డివైస్ కెపాసిటీ, ఇంకా యాప్కు ఇంటర్నెట్ షేరింగ్ కూడా అవసరం అయి ఉండాలి, అప్పుడే ఎర్నింగ్స్ పెరుగుతాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మ్యాక్సిమం ఒక మంత్కి 4 నుంచి 5 GB ఇంటర్నెట్ షేర్ అవుతుంది. సో 3.3 GB అంటే $1 అనమాట. అంటే నెలకి ఇంటర్నెట్ షేరింగ్ ద్వారా మనం $1 నుంచి $1.5 వరకు ఎర్న్ చేయొచ్చు. మిగిలింది డైలీ హనీపాట్ ఓపెన్ చేయడం ద్వారా కొన్ని గెలుచుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు స్ట్రీకు, గిఫ్ట్, ప్రైజు, కూపన్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. వాటి వల్ల కొంచెం ఎర్నింగ్స్ ఫాస్ట్ అవుతాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. నేను లాస్ట్ టైము పేమెంట్ 5 monthsలో విత్డ్రాల్ చేశాను. అంటే నాకు రెఫరల్ ఇన్కమ్ వల్ల $3 వచ్చింది. సో మీకు మినిమము 6 months నుంచి 1 year పట్టొచ్చు. అది ఫ్రెండ్స్, మనం ఏమీ వర్క్ చేయకుండా జస్ట్ ఇన్స్టాల్ చేయడం వల్ల అమౌంట్ వస్తుంది. సో పోయేదేముంది, టైం పట్టినా పర్వాలేదు, ప్యాసివ్ ఇన్కమ్ అనుకొని ఓపెన్నవారు యాప్ని యూజ్ చేయండి. ఇప్పుడు యాప్లో నార్మల్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోలో నేను పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో రూపాయి ఖర్చు లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్తో మనీ ఎలా సంపాదించాలి, ఆ వెబ్సైట్స్లో నేను సంపాదించిన పేమెంట్ ప్రూఫ్స్తో సహా వీడియోలు అప్లోడ్ చేసి ఉంచాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, నచ్చినట్లయితే జాయిన్ అయ్యి మీరు కూడా ఫ్రీగా ఎర్న్ చేయండి. ఫ్రెండ్స్, హనీగన్లో ఒకే ఒక ఎర్నింగ్ వే మన దగ్గర ఉన్నటువంటి మిగిలిన ఇంటర్నెట్ షేర్ చేయాలి. వాటికి మనకి అమౌంట్ ఇస్తారు. అయితే అందరూ ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లం, హనీబీస్ మూవ్ అవ్వకుండా బ్లాక్ స్క్రీన్ అయిపోతుంది. ఇలా బ్లాక్ అయ్యింది అంటే మీకు ఇన్స్టాల్ చేసుకున్న అన్ని సెట్టింగ్స్ నేను చెప్పినట్లు పెట్టినా మీకు ఎర్నింగ్స్ ఏమీ జరగట్లేదు అనమాట. సో యాప్లో ఆల్వేస్ మీకు హనీబీస్ అనేవి ఈ విధంగా మూవ్ అవుతూ ఉండాలి, అప్పుడే మీకు ఎర్నింగ్ జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా ఫిక్స్ చేయాలంటే, సెట్టింగ్స్లో ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి సెట్టింగ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా పెట్టుకోండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకా మీకు హనీబీస్ మూవ్ కావడం లేదు అంటే ఫోన్ రీస్టార్ట్ చేయండి, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకా ఎవరికైనా హనీబీస్ బ్లాక్ కలర్ స్క్రీన్లోనే ఉన్నాయి అంటే యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు సేమ్ ఈమెయిల్తో లాగిన్ అవ్వండి. ఇంకొక విషయం, మీరు ఇలా చేసిన ప్రతిసారి యాప్ని 5 minutes వరకు రన్ చేయండి, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. నెక్స్ట్, ఇంకొక నార్మల్ ప్రాబ్లం, నెట్వర్క్ ఓవర్ యూజ్డ్ అని వస్తూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం, ఒకే వైఫై నెట్వర్క్ ఒక డివైస్ కన్నా ఎక్కువ కనెక్ట్ అయినట్లయితే ఫస్ట్ కనెక్ట్ అయిన డివైస్ నార్మల్గా ఉంటుంది, మిగిలిన వాటికి ఈ విధంగా వస్తుంది. సో అలాంటి టైంలో మొబైల్ అయితే మొబైల్ డేటాని యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, వైఫైని డిస్కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, యాప్ను రన్ చేసేటప్పటికి కొన్నిసార్లు ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం, కొన్ని అదర్ యాప్స్ సేమ్ టైంలో ఈ యాప్ రన్ అయ్యేటప్పుడు కలిసి రన్ చేసినట్లయితే రెండిట్లో ఒకటి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతూ ఉంటుంది, అంటే స్టాప్ అయిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నా మొబైల్లో పాన్స్ యాప్, ఇది కూడా మీ అందరికీ తెలుసు, ఇంటర్నెట్ షేర్ చేస్తే మనీ ఇస్తుంది. పాన్స్ యాప్ని కొన్ని అవర్స్ రన్ చేసినట్లయితే హనీగన్ ఆటోమేటిక్గా స్టాప్ అయింది చాలాసార్లు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. మీ మొబైల్లో కూడా పాన్స్ యాప్లో కొన్ని ఇతర యాప్స్ ఉండొచ్చు. సో అవేంటి అబ్జర్వ్ చేయండి, అవి యూజ్ఫుల్ అలాగే ఇంపార్టెంట్ యాప్స్ అయితే హనీగన్ని మధ్య మధ్యలో రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది, వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ యూజ్లెస్ యాప్స్ అయితే వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ పాన్స్ యాప్లో $5 రీచ్ అయితే మనం విత్డ్రా పేపాల్లో చేసుకోవచ్చు. పాన్స్ యాప్లో జాయిన్ అయినప్పుడు మనకి $3 బోనస్ రూపంలో ఇస్తారు. పాన్స్ యాప్లో మీరు సర్వీస్ చేస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఈ యాప్లో సర్వే డిస్క్వాలిఫై అయినందుకు అమౌంట్ డిస్క్వాలిఫై క్రెడిట్స్ కూడా ఇస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి, పేమెంట్ ప్రూఫ్ ఈ షార్ట్ వీడియోలో ఉంది.
చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మోస్ట్ కామన్గా చాలా ఫ్రెండ్స్ నాతో షేర్ చేసుకున్న ప్రాబ్లమ్స్. మీరు ఏమైనా కొత్తగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే లేదా ఇప్పుడు వీడియోలో నేను చెప్పిన వాటికి సొల్యూషన్స్ ఇంకేమైనా మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి గ్రూప్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. అందరం కలిసి ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్, చాలామంది బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తే పర్సనల్ డేటా తీసుకుంటుంది అంటున్నారు. సో అది మీకు కంఫర్టబుల్గా ఉంటేనే ఇన్స్టాల్ చేసుకోండి. హనీగన్ యాప్ యాపిల్ స్టోర్లో ఉంది. ఐఫోన్ అంటే పర్సనల్ సెక్యూరిటీ డేటాకి మారిపోయారు. సో అక్కడ చాలా సెక్యూరిటీ కండిషన్స్ని క్లియర్ చేసుకొని యాప్ అక్కడ ప్లేస్ చేసుకుంది ఐఫోన్లో. సో 60-70,000 ఐఫోన్ కొనే స్తోమత ఉన్న వారికి ఇలాంటి 5-10 రూపీస్ ఎర్నింగ్స్ ఇచ్చే యాప్స్ అవసరం లేదు. సో అందుకు అక్కడ చాలామంది ఐఫోన్లో ఉన్నవారు ఈ యాప్ని యూజ్ చేయరు. సో అలాగే వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్లో ఈ యాప్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నేను యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మనీ కూడా విత్డ్రా చేశాను. ఇప్పటికీ యూజ్ చేస్తూనే ఉన్నాను. సో ఫైనల్ ఒపీనియన్ మీది. మీకు కంఫర్టబుల్గా ఉంటేనే మీరు ఇన్స్టాల్ చేసుకొని దీన్ని రన్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. జై హింద్, జై భారత్.